హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. డిఎస్సి మ్యాథమెటిక్స్ లో భాగంగా ట్రయాంగిల్ కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాము. ద పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈజ్ 30 సెంటీమీటర్స్. పెరిమీటర్ ఇచ్చాడు 30 సెంటీమీటర్స్ అండ్ ఈచ్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్ ఇస్ 12 సెంటీమీటర్స్. దెన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి దీన్ని మనము ఫిగర్ అవుట్ చేద్దాము. ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఇవి రెండు సమానం. ఇవి రెండు ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. అలాగే పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 ఉంది కాబట్టి 24 అయింది. ఖచ్చితంగా ఇది ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో ఏరియా కనుక్కోవాలి కాబట్టి హాఫ్ చేయండి. ఇది 3 అవుతుంది, ఇది 3 అవుతుంది. సో నాకు హైపోటనస్ 12 ఉంది, సైడ్ 3 ఉంది. సో ఈ ఏరియా ఇది కావాలంటే నాకు √12² మైనస్ 3² అవుతుంది. 12² అంటే 144, 3² అంటేనేమో 9 అవుతుంది. సో 144 మైనస్ 9 అంటే √135 అవుతుంది. సో దీంట్లో ఇంకా ఏమైనా మనకి కారణాంకాలు ఉన్నాయా, ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 15 9 135 అంట. సో ఈజ్ ఈక్వల్ టు 3√15 అవుతుంది. మనకు కావాల్సింది ఏరియా కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. సో ఇక్కడ హాఫ్ బేస్ ఎంత అవుతుంది? 3. సో 3√15 ఏమో హైట్ అవుతుంది. మనకి బేస్ ఎంత అవుతుంది? బేస్ అనేది మనకి 6 అవుతుంది. 3 + 3 6 అవుతుంది. సో 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 3 is 9 అంటే 9√15 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ లో 9√15 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.